Hello all, how are you doing? I hope you're doing good. I am Varuprasad from eTeachart YouTube channel. Friends, today in this video session, I want to talk about question tags related spoken English. ఫ్రెండ్స్ చాలామంది ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని గ్రామటికల్ వేలో యూజ్ చేస్తూ ఉంటారు, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వేరాజ్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతూ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. మేము నాన్ వెజ్ తింటామా? ఇక్కడ ఏం చేస్తున్నాము, మేము నాన్ వెజ్ తినము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, అట్ ద సేమ్ టైం తింటామా అని క్వశ్చన్ కూడా చేస్తున్నాను. అంటే ఏంటిది, ఒక 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఆ 2 పర్సన్స్ ఒక ఫంక్షన్కి వెళ్ళారు లేదా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఆ ప్రోగ్రాంలో ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము నాన్ వెజ్ తింటామా అని వాళ్ళ ఫేసెస్ని, అంటే ఆ ఇద్దరు ఫేసెస్ని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట, తింటామా అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ స్టేట్మెంట్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము నాన్ వెజ్ తినము అనే దీన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి, తింటామా అనేదాన్ని సెకండ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మరి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. మేము నాన్ వెజ్ తినము, వి డోంట్ టేక్ నాన్ వెజ్. తింటామా, డూ వి. సో డూ వి అంటే తింటామా అని వస్తుంది. సో ఇక్కడ మనం కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేయాల్సిన నీడ్ లేదు. వి డోంట్ టేక్ ఆర్ వి డోంట్ ఈట్ నాన్ వెజ్ అంటే మేము నాన్ వెజ్ తినము. డూ వి, తింటామా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, అతను టీ తాగుతాడు, తాగడా. సో ఇక్కడ తినము అనేది నెగిటివ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ తింటామా అని వస్తుంది. అండ్ తాగుతాడు అనేది పాజిటివ్ని ఇండికేట్ చేస్తుంది, తాగడా అనేది నెగిటివ్గా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రైట్. మరి దీని ఇంగ్లీష్లో, అతను టీ తాగుతాడు, తాగడా. హీ టేక్స్ ఆర్ హీ డ్రింక్స్ టీ, డజంట్ హీ అంటే తాగడా. థర్డ్ ఎగ్జాంపుల్, వాళ్ళు స్కూల్కి రెగ్యులర్గా రారు, వస్తారా. సో ఇలా క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళు స్కూల్కి రెగ్యులర్గా రారు, వస్తారా అని మన పక్కనున్న పర్సన్తో చెప్తున్నాం. మరి దీని ఇంగ్లీష్లో, దే డోంట్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ, డూ దే. దే డోంట్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ, డూ దే అంటే వాళ్ళు వస్తారా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను వాళ్ళకు చెప్పాడు, చెప్పలేదా. సో అతను వాళ్ళకు చెప్పాడు అనేది పాజిటివ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి చెప్పలేదా అని నెగిటివ్ ట్యాగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అతను వాళ్ళకు చెప్పాడు, చెప్పలేదా. హీ టోల్డ్ దెమ్, డిడెంట్ హీ. హీ టోల్డ్ దెమ్, డిడెంట్ హీ అంటే అతను వాళ్ళకి చెప్పాడు, చెప్పలేదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ని అయితే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వాళ్ళు మొత్తం తిన్నారు, తినలేదా. వాళ్ళు ఏమీ తినలేదు, తిన్నారా. సో ఈ 2 స్టేట్మెంట్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.